మాకు అందరూ అరే బ్యాగ్లో చిన్న లైట్ ఉంది కదా నా బ్యాగ్లో దీనికి స్టాండ్ లైట్ ఉన్నాయి. అవసరం గుర్తుంది. అందరికి
సైడ్ సైడ్ స్వామి కొంచెం సైడ్. సైడ్ సైడ్ అన్న भाषा में सामने का जा पूरा मना फंसाना कोई नहीं कुछ क्या है होता जब उनका एरिया तो ఎన్ని గ్రాండ్ పసానా ఎన్నికి వచ్చాయి అది లాంగ్ షాట్ పడాలి నాకు ఒక్కొక్కరు అడ్డం ఉన్నా నాకు ఫ్రేమ్ పోతుంది జనాలు పడాలి నువ్వు స్టేజ్ మీద కొట్టుకో స్టేజ్ ఎక్కడ కూర్చున్నాక మైక్ నాకుంది మైకు ఇక్కడ జరగబోయే కార్యక్రమము వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్ష పదవి ప్రేమ్ కుమార్ గారికి ఇచ్చేసిన సందర్భంగా మన గౌరవనీయులైనటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారిని సన్మాన కార్యక్రమానికి మనం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే కె వెంకటేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఖలీల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మాస్టర్ జీవన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. జిల్లా సెక్రటరీ అయిన లాజర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సిటీ ప్రెసిడెంట్ అయిన ఎస్ ప్రేమ్ కుమార్ గారిని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ లక్ష్మీనగర్ని అందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసి మరి అందరినీ మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నగారు పెద్దలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావడము, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ పేరు పేరు మీద అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఈ పార్టీ మనకు దాదాపుగా 12 ఏళ్ళు పూర్తి చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక అంచనాలు వేసింది. ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ప్రజల అతి దగ్గర తీసుకుపోయిన ప్రభుత్వాలు ఏవి, ఏ ముఖ్యమంత్రి అనేది మనం అందరం చూశాము. గతంలో రాష్ట్రం విడిపోయినాక 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఏ విధంగా పథకాలు ఇచ్చారు, ఏ విధంగా ఏం చేశారు అనేది మనం అది కూడా చూశాము. అదేవిధంగా 19 నుంచి మహానేత రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక
ఇప్పుడు జరుగుతున్న పథకాలు అప్పుడున్న పథకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయని అవన్నీ మనమంతా గమనిస్తున్నాము. అయితే ఒక విషయం అయితే తెలుసుకోవాలి, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో పథకాలు ఏ విధంగా మనకి ఇంటి వరకు వచ్చేటివి, మనం ఏ విధంగా వాలంటరీ వ్యవస్థ అయితే ఏమి లేని వ్యవస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి అన్న ఇంటింటికి తీసుకొచ్చి పథకాలకు ఇంటి దగ్గర వాళ్ళ ప్రతి మహిళకైతే ఏమి మరియు డ్వాక్రా మహిళలు అయితే ఏమి ప్రతి పథకంలో సూపర్ 6 అనే ఈరోజు మోసపూత పాటలు చెప్పి 2024లో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ విధంగా పథకాలు అందుతున్నాయి అనేది మనం అందరం గమనిస్తున్నాము. అయితే రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా బెదరలేదు. తాను పార్టీని ఆనాడు 151 సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి ఒక రారాజుగా నిలిపిన ఈ 13 జిల్లాల రాష్ట్ర ప్రజానికి కృతజ్ఞతలుగా నిలుపుకోవాలని ఆ రోజు మహిళలకైతే ఏమి రాష్ట్ర ప్రజలకైతే తాను ఇచ్చిన మాట నవరత్నాలలో అందరినీ సంక్షేమ పథకాలు అమలు చేసిన ఒకటే సంవత్సరంలో ఏ నాయకుడు అంటే అది కేవలం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పగలుగుతాము. అది మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పగలుగుతాము. మరి ఎవరైనా ఛాలెంజ్ చేస్తారేమో రామనండి. ఈ రోజు 9వ నెల అయిపోతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి ఏ విధంగా అధికారులకు ఏ విధంగా వాళ్ళ ఇచ్చిన సూపర్ 6 పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో వచ్చి ఏదన్నా మాట్లాడమని చెప్పండి. రెచ్చబండ అయితే ఏమి, ఎక్కడన్నా డెబిట్లో అయితే కూర్చొని మాట్లాడమని చెప్పండి. వాళ్లకు వాళ్ళ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రజల్లో తిరిగే ధైర్యము దమ్ము లేదు. అది ఒక కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తనే తిరగగలుగుతాడని మీకు చెప్పగలుగుతాం. అయితే ఈరోజు మనము పార్టీ తరఫు నుంచి కాదు, ఈరోజు మనం ప్రేమ్ కుమార్ అన్నగారు అందరికీ సమానంగా చేశారు. పెద్దలు అన్నగారు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ అందరికీ సమానంగా చేసి ఈరోజు 26 అనుబంధ సంస్థలకు మన కర్నూలు టౌన్ నుంచి అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఇచ్చి న్యాయం చేసిన నాయకుడు పెద్దలు అన్నగారు ఎస్వి మోహన్ రెడ్డి గారికి మన చేతులెత్తి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై ఎస్వి. క్రిస్టియన్ సెల్లో అధ్యక్షునిగా నియమితులు కావటానికి దేవుడు చూపిన కృపను బట్టి అన్నకు మా ఫస్ట్ వైపు చర్చ మందిరము తరపున, మా కుటుంబం తరపున, మా వ్యక్తిగతంగా శుభాకాంక్షలు అని తెలియజేస్తున్నాను. అలాగనే పెద్దలు మన ప్రియతములు ఎస్వి మోహన్ రెడ్డి అయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన ప్రేమందనాలు వారికి తెలియజేస్తున్నాను. దేవుడు తన దాసుని ప్రేమను అలాగనే ఎస్వి మోహన్ రెడ్డి అయ్య గారి నాయకత్వంలో దేవుడు అనేకమైన మంచి కార్యాలు మన మధ్యలో మరి ముఖ్యంగా కర్నూలు పట్టణంలో జరిగే దేవుని కార్యాల ద్వారా అనేకులు మేలు పొందులాగున్న ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తల నుంచి ప్రార్థన కళ్ళు మూసుకోండి. తండ్రి పరిశుద్ధుడా, మైనార్టీ సెల్లో అధ్యక్షునిగా మీరు ఎంపిక చేసుకున్నందుకు గారికి జనం మెచ్చిన నాయకుడు, జననాయకుడు, కర్నూలులో ముద్దుగా మోహన్ అన్న అని పిలుచుకునే మన ముఖ్య అతిథి ఎస్వి మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న సోదరులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు లక్ష్మీనగర్లో ఈ పండగ వాతావరణానికి కారణమైన మన సోదర సమానుడు ప్రేమ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు. రాబో రోజుల్లో రాజకీయంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన వయసు ఇది. కానీ ఈరోజు రాజకీయంగా ప్రతి ఒక్కరికి మంచి అవకాశం కల్పించే కుటుంబం అంటే కర్నూలులో ఎస్వి కుటుంబమే. ఎందుకంటే చాలా మంది రాజకీయాల్లో పోతే ఏమొస్తలే మనకు లైఫ్ ఉండదు, నాయకులు ఎంబడి తిప్పుకొని వదిలేస్తారంటారు. కానీ ఎగ్జాంపుల్ కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి అన్న కుటుంబం తర్వాత ఎవరే కానీ కార్యకర్తలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన కుటుంబం అంటే ఎస్వి కుటుంబమే. కనుక రాబో రోజుల్లో నువ్వు ఈ లక్ష్మీనగరే కాకుండా కర్నూలులో క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు ఏ సమస్యలు వచ్చినా, సోదరి చెప్పింది ఇప్పుడే మా ప్రేమ ఉన్నాడని, వారే చెప్పేది కాదు, కర్నూలు ప్రజలందరూ చెప్పే విధంగా నువ్వు రాజకీయంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ కుటుంబంతో నాకు ఈ రాజకీయంగా కాకుండా మాది సూపర్ స్టార్ ఘట్టమనేని కుటుంబం అన్న, చిన్న అన్న, మేమంతా ఫ్యాన్స్. అప్పటి నుంచి నాకు ఈ కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ పదవి
మోహన్ అన్న గారికి ఫస్ట్ నా థ్యాంక్స్ చెప్తున్నా. నైట్ ఫోన్ చేసినాడు, నాకు అసలు తెలుసు నాకు ఈ పదవి ఇస్తున్నారని కూడా. అన్న ఫోన్ చేసి షరీఫ్ అన్న నీకు ఈ పదవి ఇస్తున్నాము అంటే నేనేం చేసినా నాకు ఈ పదవి ఇస్తున్నాం అన్న. నేనేం చేయలేదు, మీ కింద మీరందరూ నన్ను చూసినారు ఎప్పటి నుంచి షర్ట్ లేకుండా నిక్కరతో తిరుగుతుంది. నాకు ఈ పదవి ఇచ్చినారు, నాకు అర్థం కాలే ఎందుకు అన్న ఇట్లా చేశా. సరే నువ్వు కంపల్సరీ ఉండాల్సిందే, నీకు ఈ పదవి ఇస్తున్నాము అని అన్న నాకు ఈ పదవి ఇచ్చినాడంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు. మీకు నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. మరి ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అన్నగారు పెద్దలు ఎస్వి మోహన్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు మిత్రుడు షరీఫ్ గారికి, ఈరోజు కార్యక్రమంలో మెయిన్ అట్రాక్షన్ ఓ రకంగా ఈరోజు పెళ్లి కొడుకు సోదర సమానుడు ప్రేమ్ గారికి, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు రాఘవేంద్ర నాయుడు గారికి, జిల్లా పార్టీ సెక్రటరీ లాజర్ గారికి, టౌన్ బీసీసీఎల్ అధ్యక్షుడు బబ్లు గారికి, లచ్చి గారికి, పెద్దలు పాస్టర్ గారికి, అలాగే చేనేత వింగ్ ప్రెసిడెంట్ నీలకంఠం గారికి, సోషల్ మీడియా ప్రెసిడెంట్ అశోక్, అలాగే మిత్రుడు బెస్ట్ ఫోటోగ్రాఫరు, రేపు ఆయన కూడా పదవి ఇస్తాను, ఇట్లనే మీటింగ్ పెట్టాలి. మిత్రుడు వెంకటేష్ గారికి, అలాగే సీను గారికి, నాకు అంటే లాస్ట్ ఈజ్ నాట్ లీస్ట్ అని మాకు కలిపి ఇప్పటి కాదు. నేను 14 ఎలక్షన్లలో పోటీ చేయకముందు 12 నుంచి నాతో పాటు ఉండి 14లో నా గెలుపుకు ఈ ప్రాంతంలో చాలా కష్టపడి, అప్పుడు ఇంకా ప్రేమ వీళ్ళందరి పిల్లలు అప్పుడు పెద్దరికంగా ఖలీల్పై వెంకటేశ్వర్లు ఇద్దరు ఉండేది. కానీ ఖలీల్పై అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి అప్పుడు 14లో నా గెలుపుకు చాలా కృషి చేసినటువంటి ఖలీల్ భాయ్ గారికి, అలాగే గ్యాసిన్కు, ఇక్కడికి వచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ, ఎందుకంటే ప్రేమకు బంధువులు అంటే మాకు కూడా బంధువులని అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రేమను మేము మొదటి నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగానే చూస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని కూడా అందరినీ బంధుమిత్రులు అన్నాం. మీకు అందరికీ కూడా ఇంత ఆలస్యమైనప్పటికీ ప్రేమ మీద అభిమానంతో ఇక్కడికి ఇచ్చేసి లేట్ అయినప్పటికీ ఉన్నటువంటి మహిళా బంధువులకు, ప్రేమ్ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 2014 నుంచి కూడా చిన్ని కావచ్చు, ప్రేమ, వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మాతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. పార్టీలు అనేది ఇక్కడ ముఖ్యం కాకుండా మా కుటుంబంతోనే ఉంటూ మా కుటుంబ సభ్యుల్లాగా కలిసిపోయి ఏ కార్యక్రమం ఉంది ఇట్లా ప్రేమ అంటే నేను తీసుకొని వస్తా ఉన్నా, నేను చూసుకుంటా ఉన్నా అని రెండో మాట మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు ఎవరైనా నేను ఎమ్మెల్యే ఎన్నింటి వాళ్ళు కూడా ఏదైనా ఎవరికైనా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇబ్బంది వస్తే అన్నా పోలీస్ స్టేషన్లో చెప్పాను అనేవారు, కానీ తన కోసం అంటే ఇంతవరకు ఏ చిన్న పని కూడా అడగలేదు. ఈ పోస్ట్ వచ్చేటప్పుడు కూడా ప్రేమ అడగలేదు. నేనే ప్రేమను ఈ వింగ్కు ప్రెసిడెంట్గా పెడితే టౌన్లో క్రిస్టియన్స్ బాగా ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరినీ కలుపుకపోతాడు, పైగా బంధువర్గం కూడా బాగా ఉంది కాబట్టి ప్రేమనంగా ప్రోత్సహిద్దాము, రాజకీయంగా ప్రేమను పైకి తీసుకొని రావాలి రాజకీయంగానే ఈరోజు
నాన్ని పలికినావు పోస్టుతో, అంటే అక్షరాభ్యాసం చేసినట్టు. ప్రేమ్ కష్టపడే దాన్ని బట్టి ప్రమోషన్లు ఉంటాయి. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. ప్రేమ్ తప్పకుండా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు. నా నమ్మకాన్ని కాదు, మీ అందరి నమ్మకాన్ని కూడా నిలబెట్టుకొని బాగా పనిచేసి అటు టౌన్లో పార్టీలో మంచి పని పేరు తెచ్చుకొని మంచి భవిష్యత్తు పొందగలుగుతాడు. దానికి ఆయనకు మీ అందరి బంధుమిత్రుల ఆశీర్వాదం ఉంది. ఇందాక పాస్టర్మ గారు చెప్పారు ప్రభు ఆశీర్వాదంతోనే వచ్చిందని. నిజంగా ప్రభు ఆశీర్వాదంతోనే ఈరోజు ప్రేమ్కు ఒక మంచి రాజకీయ అవకాశం కలిగింది. కాబట్టి ప్రభువు వెంటనే నడిపించి ఇంకా భవిష్యత్తులో ఉత్తమ స్థానానికి తీసుకుపోతాడు ప్రభు అనేటువంటి పూర్తి నమ్మకం కూడా నాకుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి పాస్టర్స్ కూడా బ్లెస్ చేయాలని కూడా మీ ప్రేయర్లో కూడా ప్రేమ్ గురించి మా గురించి కూడా మీరు ప్రార్థన చేసేటప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మీకు బైబిల్లోనే చెప్తారు అధికారుల గురించి నాయకుల గురించి ప్రార్థన చేయాలనేటువంటిది బైబిల్లోనే ఉంది. కాబట్టి మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యంగా చేయాలని కూడా కోరుతున్నాను. ఈరోజు 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ మనం అందరం చూస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ అమ్మఒడి వచ్చేది. ఏమో వచ్చేదా? అమ్మఒడి వస్తున్నానే లేదా? ఇప్పుడు కాదు, ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చేది, ఆసరా వచ్చేది, ఇంకా 10,000 డ్రైవర్లకైతే 10,000 వచ్చేది, బేబీలకు కూడా 10,000 వచ్చేటి. అన్ని స్కీములు కూడా క్రమం తప్పకుండా వచ్చేటి. ఈ 9 నెలల్లో ఒక పింఛన్ తప్ప ఏ స్కీమ్ ఇవ్వలేదు. సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తామన్నారు, ఒక గ్యాస్ సిలిండర్తోనే క్లోజ్ చేసినారు. అమ్మఒడి అయితే మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి ఇస్తామన్నారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మహిళలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000. అదే ఎవరైనా చదువుకొని ఉద్యోగం నాణ్యంలో ఉంటే నీకు 3,000. అందరికీ ఆశలు పెట్టారు. ఆయనేమో కుర్చెక్కి కూర్చున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన కొడుకును మంత్రిని చేసుకున్నాడు. ఆయన బామర్తిని ఎమ్మెల్యే చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి చేసుకున్నాడు. వాళ్ళు బంధుమిత్రులందరూ చల్లగా అంటారు. ఓట్లు వేసేటోళ్ళకే మండిపోతున్నారు. ఒక్క స్కీమ్ రావడం లేదు. ఒక 10 రూపాయలు డిగ్రీ చదివే పిల్లలకు, ఇంజనీరింగ్ చదివే పిల్లలకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు. ఒక్క స్కీమ్ లేకుండా కనీసము ఆరోగ్యశ్రీ కూడా ట్రీట్మెంట్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఉండేది. రేపు ఏప్రిల్లో 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ కూడా లేదు. వాళ్ళకు 3,000 బిల్లులు పెట్టారు. 3,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు మేము చేయము, మాకు డబ్బులు లేవంటున్నారు. ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ తీసేసి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నారు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసరికి ఇలా పేషెంట్ చచ్చిపోయింటాడు. అంటే ఆ స్కీమ్ కూడా పోతుంది. అమ్మఒడి అనేది ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఆశీర్వాదకత దేవుడు ఉచితంగా బస్సులు ఇస్తామన్నారు. బస్సులో మహిళలందరినీ కూడా ఉచితంగా తిప్పుతామన్నారు. అంటే అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. అట్లా గుళ్ళు గోపురాలు చూసి రావచ్చు, వాటికన్ సిటీ ఇది కూడా పోయి రావచ్చు అనుకున్నారు. అట్లా మహిళలు కూడా మోసం చేసినారు. అన్ని వర్గాలను కూడా ఈరోజు నిరుద్యోగులకు 3,000 ఇస్తున్నారు, వాళ్ళకి మోసం చేశారు. అందరికీ వాళ్ళు వచ్చి 10,000 కూర్చున్నారు. వచ్చి కూర్చొని 9 నెలలైంది, ఒక్క స్కీమ్ లేదు. కాబట్టి ప్రజలను ఇంత దారుణంగా అన్యాయంగా మోసం చేయడము నిజంగా భగవంతుడు కూడా క్షమించాడు. అందరూ ఆశలు పెట్టుకొని గెలిపిస్తే అంటే తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని, నిలబెట్టుకోరు అని కూడా తెలుసు.
కానీ వాళ్ళు చెప్పినట్టు చూసేసరికి ఏమో చేస్తాను అని ఆశపడినారు, మొత్తం ముంచేసినాడు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళంతా ఎట్లుందంటే ఇచ్చే ఆవును పోగొట్టుకొని దున్నపోతం తెచ్చుకున్నట్టుంది. ఆ పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కల్పించినారు. కాబట్టి మనము జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినాడంటే తప్పే ప్రసక్తి లేదు. అమ్మఒడి ఇస్తాడు, 5 సంవత్సరాలు ఎక్కడ వాడకుండా ఇచ్చినాడు. ఆసరా ఇస్తాడు, 5 సంవత్సరాలు ఇచ్చినాడు. తర్వాత డ్రైవర్లకు 10,000 అన్నాడు, చాకులకు దేదీలకు 10,000 అన్నాడు, నాయ బ్రాహ్మణులకు 10,000 అన్నాడు. అందరికీ క్రమం తప్పకుండా ఇచ్చినాడు. పాస్టర్లకు నెలకు 5,000 వాళ్ళకి చెప్పినారు, పాస్టర్లకు ఇచ్చినారు. మొత్తం ఏదైతే మాట ఇచ్చినాడో ఒక్క మాట తప్పకుండా ఇచ్చినాడు. ఏదైనా అవసరం మొత్తం మీరు వాలంటీర్ని ఫోన్ చేస్తే వాలంటీర్లు ఇచ్చేటోళ్ళు, అది లేదు ఇప్పుడు. అందుకే ఇవన్నీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకొని ఒట్టిగేదం తెచ్చుకున్నట్టుంది. అందుకే నేను చెప్పింది, ఇచ్చే జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకొని కన్నా ఎద్దు చంద్రబాబు నాయుడిని తెచ్చుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనము చేసేటోళ్ళు ఎవరు, మనల్ని ఆదరించేటెవరు అనేది గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో కూడా మనం ముందరు పోవాలి. ఈరోజు ప్రేమ మరొక్కసారి ఈరోజు ఇంతమంది అభిమానాన్ని చూరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో తప్పకుండా ప్రేమను ఇంకా రాజకీయంగా పైకి తీసుకొని వచ్చేదానికి తప్పకుండా సహకరిస్తాము. మీరందరూ కూడా ప్రేమకు ఆ బలం ఇవ్వాలి. ప్రేమకి ఇంతమంది బంధువులుగా ఉంది, ఆ బలం చూసి నేను ఈరోజు పదవి వచ్చింది. ఆ బలాన్ని ఇంకా మీరు నిలబెట్టాలి, ఇంకా బలాన్ని పెంచాలి. మీరు ప్రేమకి సహకరించి ఇంత మద్దతు ఇస్తే ప్రేమ అంత ఎదిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా మీ అందరి మద్దతు ఆశీర్వాదం ప్రేమకు ఉండాలని తప్పకుండా మా సహకారము మా మద్దతు ఉంటుంది. ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పినాను, నాకు కుటుంబ సభ్యులతో సమానం. 2012 నుంచి మాతో పాటు ఉన్నాడు, చిన్న వయసు ఉన్నప్పటికీ మాతో పాటు ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. కాబట్టి ప్రేమను తప్పకుండా అన్ని రకాలుగా మా సహకారం అందిస్తాం. ఈరోజు ప్రేమకు ఇంత మంచి అవకాశం రావడం, మీ ఇంతమంది అభిమానం ఆశీర్వాదం లభించినందుకు సంతోషిస్తూ మరొకసారి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్. అన్నా వెండి ప్రసాద్ అన్న నువ్వు సైడ్ రానా నిదానం నా పై దాకెళ్ళి రాను. హోటలా సార్ ఒక్క ఫోటో అన్నా కంటనా. టేస్ట్ కూడా బాగుంటది. వలి బుడ్డి మొత్తం ఒకటిసారి ఇస్తే బాగుంటది. సార్ ఒక రెడీ సార్. కొందరు కూర్చుంటే బాగుంటదని నా మీ విన్నపం.
సార్ ఒక రెడీ అన్నా ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. సతీష్ అన్న పడద్దండి. ఒక అరగంటలో భోజనాలు మొత్తం ముగిసిపోతాయి. తోపులాట జరగకుండా ప్రశాంతంగా కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా దిగ్విజయం చేయాలని కోరుకుంటూ శ్రీదేవమ్మ గారు ఎక్కడున్నా కానీ కానీ ఓకే రెడీ సార్ రాదు ఫోటో రాదు అది వచ్చింది. ఉమ్.